సివిల్ సర్వీసెస్ సాధించాలనే కలతో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన యువత ప్రాణాల్లో వరద నీరు బలికొంది. రోడ్డు కంటే దిగువన కోచింగ్ సెంటర్లుండడం, భారీ వర్షాల సమయంలోనూ కోచింగ్ నిర్వహించడం ఈ ప్రమాదానికి కారణం. ఇక ఢిల్లీ తర్వాత ఎక్కువగా కోచింగ్ సెంటర్లుంది హైదరాబాద్లోనే. మరి మన కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నడపడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో 3 ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధికంగా హైదరాబాద్లోని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఏరియాలో ఎక్కువగా కోచింగ్ తీసుకుంటారు నిరుద్యోగులు. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నాము. ఇక్కడికి దేశ నలుమూలల నుండి కూడా సివిల్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ నిరుద్యోగులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అశోక్ నగర్లోని ఒక స్టడీ హాల్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, నిన్న ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఎట్లా అంటే ఇక్కడ అశోక్ నగర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? కోచింగ్ సెంటర్లు కానీ స్టడీ హాల్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధ కలిగిస్తుంది మమ్మల్ని తోటి నిరుద్యోగులుగా. అలా జరగకుండాల్సింది. బట్ అక్కడున్న పరిస్థితులు అయితే ఇక్కడ లేవు, షూర్గా చెప్పగలను. ఎందుకంటే నిన్న అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే అండర్ గ్రౌండ్లో లైబ్రరీలో ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా ఫ్లడ్ రావడం వల్ల అది జరిగిందని నాకు తెలిసిన విషయం అదైతే. బట్ ఇక్కడ అట్లాంటి కండిషన్స్ లేవు. కంప్లీట్గా మనకు స్టడీ హాల్స్ గ్రౌండ్ ఫ్లోర్కి అబోనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే విత్ ఇన్ ద స్టడీ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. చూడవచ్చు ఇక్కడ మీరు, మనకి సఫిషియంట్ స్పేస్ అయితే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికి తోడుగా ఇంకా కండిషన్స్, వెంటిలేషన్ కానీ కూడా చాలా బాగుంటాయి. ప్లస్ ఇంకా ఫీజు విషయంలో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఈ పర్టికులర్ ఈ స్టడీ హాల్ అయితే మిగతా స్టడీ హాల్స్ తోటి కంపేర్ చేస్తే మిగతా ఇదే కండిషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏసీ ఇట్లే ఫెసిలిటీస్ ఉన్న వేరే స్టడీ హాల్స్లో 1700-1800 ఎలా ఉన్నాయి. బట్ ఇక్కడ అలా లేదు. జస్ట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండాలని చెప్పేసి అన్న వాళ్ళు కూడా 1500 పెట్టారు. అంటే మనకు ఫ్యాడ్ ఇది ఫ్యాడ్ సరిపోతుంది. అంటే ఫ్యాడ్కి ఇంకా కావాల్సింది ఇంకా ఎక్కువ స్పేసే ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు జనరల్ కూడా ఈ స్పేస్ అయితే సఫిషియంట్. బుక్స్ పెట్టుకోవడానికైనా కానీ ఇంకా క్యాబిన్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. హైదరాబాద్లో చాలా బెటర్ అన్న. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఈవెన్ స్టడీ హాల్స్ కూడా చాలా స్పేసెస్గా ఉంటాయి. నేను మా ఫ్రెండ్ చదివిన స్టడీ హాల్స్ ఫొటోస్ నేను చూశాను, కొన్ని చాలా ఇరుకుగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్లో కూడా 2-3 ఫ్లోర్స్ ఉంటాయి అన్న, ఒకటి కాదు, మళ్ళీ 2-3 ఫ్లోర్స్ ఉంటాయి. అక్కడ చిన్న చిన్న ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడే తింటారు, అక్కడే చదువుకుంటారు, అక్కడే పడుకుంటారు. అంత ఇరుకుగా ఉంటుంది. మనకేంటంటే చాలా స్పేసెస్గా ఉంటుంది. 1400-1500 2-3 డేస్ లేట్ అయినా కానీ అన్నోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే హాస్టల్లో కూడా 5000, 6000, 6500తో నేను ఉన్నది ఏంటంటే 5300 చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ స్టడీ హాల్స్లోనే స్పెండ్ చేస్తాం కదా, మ్యాక్సిమం తినడానికి కానీ ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే వెళ్తాం మన హాస్టల్కి. సో 6000-5000తో హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ వన్ టు స్టడీ. ఓకే, నో నీడ్ టు గో ఢిల్లీ అండ్ టేక్ సమ్ 1500-1800 అండ్ లివింగ్ ఇన్ స్మాల్ స్పేసెస్ ఏరియాస్. హైదరాబాద్ అట్లేం కాదు, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దగ్గరే మనకి రిఫ్రెష్మెంట్గా ఇందిరా పార్క్ కానీ, గ్రౌండ్ ప్రకారంగా ఎన్టీఆర్ గ్రౌండ్స్ కానీ ఉన్న బుక్ సోర్సెస్ కూడా చాలా బుక్ స్టోర్స్ ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సిన ప్రతి మెటీరియల్ కూడా ప్రొవైడ్ అవుతుంది. హైదరాబాద్ నేనైతే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, దానికన్నా ముందు ఒక 5-6 ఎంక్వైరీ కోసం వెళ్ళాను. నాకేం అట్లా అనిపించలేదు. కోచింగ్ క్లాసెస్ కూడా చాలా స్పేసెస్గా ఉంటాయి, ప్రొవైడింగ్ విత్ ఏసీస్ అండ్ సమ్ బేసిక్ నీడ్స్. నో నీడ్ టు అంత క్లమ్జీగా ఏం లేదు, చాలా ఫ్రీగా ఉన్నాయి. మేబీ ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉండడం వల్ల అయి ఉండకపోవచ్చు. అంటే నేను చూసిన వరకు అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి. మేబీ ఇంకోటి అలా ఉండుండే, అంటే అంత క్లమ్జీగా కానీ దగ్గరగా ఉండుంటే. బట్ నేను వెళ్ళింది మాత్రం నేను చూసినవి అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి. ఢిల్లీలో ఏదైతే సంఘటన జరిగిందో, ఏది యూపీఎస్సీ ఆస్పిరెంట్లు అక్కడ సెల్లార్లలో చిక్కుకొని అందులో 2-3 ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అక్కడ స్టూడెంట్స్ అందరినీ గొర్రెల మందలాగా తీసుకొచ్చి ఒకే బిల్డింగ్లో కింద -1, -2 అన్నట్టు ఇంకా సెల్లార్లు కట్టి అలానే లోపల కుక్కడం జరుగుతుంది. అట్లా జరగడం వల్ల అలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇక్కడ మనం ఢిల్లీతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో మనకు చాలా ఫెసిలిటీస్ అండ్ కోచింగ్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి.
కానీ వేరే ఒక మానియాలో ఏది ఢిల్లీ వెళ్తేనే సక్సెస్ అవుతాం, ఢిల్లీ వెళ్తేనే మనకు మంచి ఫెసిలిటీస్ వస్తాయనే ఒక మానియా ఒకటి క్రియేట్ చేసి జనాలందరినీ అక్కడికి అట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినాక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, డబ్బులు అక్కడ ఎక్కువ ఖర్చు ఉంటాయి. ప్లస్ వాళ్ళు చిన్న చిన్న రూమ్లల్లో 10-15 మంది ఒకేసారి కుక్కినట్టు ఉంటారు. ప్లస్ మళ్ళీ అక్కడ ఒక సేమ్ అలాగే అక్కడ మనకు ఎట్లయితే కోచింగ్ సెంటర్లు అక్కడ ది బెస్ట్ దొరుకుతున్నాయో ఇక్కడ హైదరాబాద్లో కూడా మనకు అలాంటి కోచింగ్ సెంటర్స్ చాలా దొరుకుతున్నాయి. కానీ జనాలందరూ అటే అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఢిల్లీతో పోలిస్తే మనకి ఇక్కడ స్టడీ హాల్స్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ కొంచెం కన్వీనియంట్గా ఉంటాయి, స్పేషియస్గా ఉంటాయి. ప్లస్ చదువుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటాయి. ఎక్కడో ఒకటో రెండో కోచింగ్ సెంటర్లు అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉంటాయి ఈ చిన్న చిన్న రూమ్స్లలో. కానీ చాలా మటుకు ఎక్కువ మనకు చదువుకోవడానికి వీలుగానే ఉంటాయి. హాస్టల్ విషయం తీసుకుంటే ఇక్కడ హాస్టల్లో ఒకే రూమ్లో ఒక పెద్ద రూమ్ లాగా తీసుకొని అందులో 8 మందిని 9 మందిని కుక్కి వాళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర 9,000 10,000 అన్నట్టు తీసుకొని సరైన ఫుడ్ ఫెసిలిటీ లేకుండా ఏదో అట్లా నడిపిస్తున్నారంటే నడిపించి ఏదైతే విద్యార్థి యొక్క ఆశ వాడి ఆకాంక్షలు నెరవేరడానికి అక్కడికి వెళ్ళి వాడు అలాంటి సిచ్యువేషన్లో కూడా వాడు ఉండిపోతున్నాడు. ఇక్కడ మనం మరి ఒకవేళ దాన్ని ఇక్కడ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో మనకు ఇక్కడ ఈ హాస్టల్ రెంట్స్ కూడా కొంచెం అందుబాటులోనే ఉంటాయి. ప్లస్ ఎక్కడో ఒక చోట 1-2 చోట్ల ఉంటాయి అలాగే ఇది జనాలు కుక్కేటట్టు. కానీ చాలా వరకు అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్గానే ఉంటుంది. ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సివిల్ ఆస్పిరెంట్స్ ఢిల్లీ వెళ్ళారు. వారు మరణించడం చాలా బాధాకరం. ఢిల్లీతోటి కంపేర్ చేస్తే హైదరాబాద్లో చాలా స్పేషియస్గా కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్లో, అదేవిధంగా హాస్టళ్ళు ఉంటాయని కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. కొంతమంది కోచింగ్ సెంటర్లు ఎక్కువగా అడ్మిషన్లు తీసుకొని వేల సంఖ్యలో కూడా ఒకే దగ్గర ఫంక్షన్ హాల్లో కోచింగ్లు చెప్తున్నారు. వాళ్ళపైన అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరుద్యోగులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.